ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఏదో సభలో చేసిన కామెంట్స్ ప్రకారం ఈ రౌడీ షీటర్లు గూండాలు సంబంధించి కానీ లేదంటే కులం వల్ల ఏపీ నాశనం అవుతుంది ఇలాంటి కామెంట్స్ అన్ని చేయడం కానీ ఇవన్నీ ఏంటి పవన్ కళ్యాణ్ కామెంట్స్? ఇది పూర్తిగా ప్రజల యొక్క ఆలోచనని తీవ్రం చేసే విధానం. ఒకటి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మన కళ్యాణ్ బాబు ఏదైతే గడచిన కొన్నాళ్ళుగా చూస్తున్న విధానంలో కొంత ఇప్పుడు వాళ్ళు చేశారు మేము చేస్తాం అన్నట్టుగా చేస్తున్నారు. వాళ్ళు చేస్తే వాళ్ళలాగా మీరెందుకు మాట్లాడాలి, వాళ్ళలాగా మీరెందుకు ప్రవర్తించాలి, వాళ్ళలాగా మీరెందుకు చెయ్యాలి? మీరు చక్కగా పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ హెచ్చరికలు గొడవలు కోట్ల ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే అభిమానులు చప్పట్లు కొడతారు, అభిమానులు వీరలు వేస్తారు, అభిమానులు కేరింతలు కొడతారు. జనసేన కార్యకర్తలు పార్టీలోంచి బయటికి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా రీల్స్ పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు జనసేన కార్యకర్తలు. ఆ సభలో చప్పట్లు కొట్టినా కేరింతలు కొట్టినా కేకలు వేసినా హీరో అభిమానులు చేస్తున్నారు ఆ పని, కార్యకర్తలు కాదు. ఈ జనసేన పార్టీని కేవలం ఒక కులానికి సంబంధించినట్టుగా మాట్లాడడం, చర్చలు జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఆపేస్తే మంచిది. అయితే ఎప్పుడైతే ఈ కులం అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని అన్నారు. ఇన్ఫార్మ్ టు నరేంద్ర మోడీ, భారత ప్రధానమంత్రికి చెప్పండి ఆ మాట. మీరంటే చాలా ఇష్టం ఆయనకి. నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. స్టేజ్ మీద సీఎంలున్నా, మంత్రులున్నా, కేంద్ర మంత్రులున్నా, ఈ పార్టీ అధికార ప్రతినిధి ఎవరన్నా ఉండని, పార్టీ ఫౌండర్లన్నా ఉండని, నేరుగా వెళ్ళి కౌగిలించుకునేది పవన్ కళ్యాణ్ని. అంత పట్టు ఉన్నప్పుడు అయ్యా మోడీ గారు మీరు ఈ కులం అనేది లేకుండా చేయండి, ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశంలోనే చేయండి అని చెప్తే ఇంకా బాగుంటుంది. రిజర్వేషన్లు తీసేస్తారు, అన్ని కులాలు సమానమైపోతాయి, ఒకటే కులం ఉంటుంది, మానవ కులం ఉంటుంది, అంతే. అప్పుడు 500కి 500 తెచ్చుకున్న మార్కుల వాళ్ళకి 1-2 మార్కుల తేడాతో పోగొట్టుకున్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. 300, 350, 400 వచ్చిన వాళ్ళు రిజర్వేషన్ పేరుతో తీసేసుకుంటున్నారు. తీసుకోకూడదని కాదు, తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతిభ గల స్టూడెంట్స్ అంతా, ప్రతిభ ఉన్న స్టూడెంట్స్ అంతా అన్యాయం అయిపోతున్నారు. మరి వాళ్ళ బాధ ఎవరు వింటారు? పవన్ కళ్యాణ్ చెప్పిన మాట చాలా మంచి మాట. ఐ రియల్లీ అప్రిషియేట్ హిస్ వర్డ్స్. కులం లేకపోతే మనం అంతా బాగుపడతాం. ఇంప్లిమెంట్ దట్. చెప్పడం కాదు, చేసి చూపించండి. మీదే ప్రభుత్వం, మీదే మొత్తం మంత్రాంగం, మీదే యంత్రాంగం, మీది డైరెక్ట్గా అక్కడ సెంట్రల్ దాకా ఉంది. మరి వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. అసలు మా ఆంధ్రప్రదేశ్లో ఏ కులము లేదు, మేమంతా ఒకటే వసుదైక కుటుంబం చేయండి. ఎంతమంది విద్యార్థుల జీవితాలు, ఎంతమంది రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం రాని వాళ్ళు, ఎంతమంది అర్హత సంపాదించి కూడా అరులు చాస్తున్న వాళ్ళు ఎంతమంది లబ్ధి పొందుతారో తెలుస్తుంది. కొన్ని కోట్ల మంది లబ్ధి పొందుతారు. చెయ్యండి ఆ పని. మాట బాగుంది కదా అని అంటాం కాదు, చేసి చూపించండి. రియల్లీ ప్రపంచంలో ఎవరు నాకు తెలియదు కానీ నేను మాత్రం సంతోషిస్తా. మనుషుల మధ్య, మనసుల మధ్య అడ్డుగోడగా ఉన్న ఈ కులమతాల ఇది తెగిపోతుంది అని. కానీ అది జరగదు మన దగ్గర. ఎందుకని? నరేంద్ర మోడీ గారు నమ్మేది హిందూ మతం. మన భారతావని ఎలుగెత్తి చాటుతోంది హిందూ మతం. మన భారతావనిలో హిందూ మతంలో అన్ని కులాల, జాతుల, మతాల విధానాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా అందరినీ ప్రేమిస్తారు, అందరినీ గౌరవిస్తారు. ప్రతి కుల మత పండగల్లోనూ ఆయన విధిగా పాల్గొంటారు, అందరినీ ఉత్సాహపరుస్తారు. అటువంటి దేశంలో మనం ఉన్నప్పుడు మాట జాగ్రత్తగా మాట్లాడితే మంచిది.